హలో క్రేజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీ తమ్ముళ్ళలోనే తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ తిరుమల. ఆ స్వామివారి పిలుపు వచ్చింది నాకు. మనం అవుతామా 7 months తర్వాత మళ్ళీ నేనైతే తిరుమలకి వెళ్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాను అనమాట. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. చాలా విషయాలు ఉన్నాయి. ఎలా వెళ్ళాను, ఏంటి, సడన్గా ప్లాన్ ఏంటి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. లాస్ట్ వరకు చూడండి. సో కొండ మీదకి వెళ్ళడానికి అలిపిరి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. 3550 మెట్లు. మెట్టు మెట్టు ఒక ఎమోషన్. అసలు ఎంత ఎంత అంటే అసలు ఆయన్ని చూడడానికి వెళ్తున్నాము అన్న దీంట్లో పెయిన్ కూడా మర్చిపోతున్నాము. అంత బాగుంది. అండ్ ఐమ్ సో హ్యాపీ. యూ లుక్ అట్ మై ఫేస్. ఎంత హ్యాపీగా ఉన్నానో నేను. యాక్చువల్లీ ఏంటి సడన్గా అని అంటే నాకు తెలీదు. నాకు కూడా సడన్గా ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చినట్టు అనిపించింది. మా ఫ్రెండ్ అయితే నాకు కాల్ చేసి ఇలా వెళ్దాం వస్తావా అని అడగగానే నేను సరే అని చెప్పేశాను. అండ్ దెన్ మేము భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ టోకన్లు తీసుకున్నాము ముందు రోజు. దాని తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాం మార్నింగ్ అరౌండ్ 8కి. సో మేము స్టార్ట్ చేసింది ఒక 9కి అలా స్టార్ట్ చేసామన్నమాట. ఆ ఫ్రెండ్ అయితే మెట్టు మెట్టుకి బొట్టు పెట్టింది. తనకి ఏదో కోరిక ఉంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన కోరిక తిరాలని చెప్పి. ఇంకా అలా మాట్లాడుకుంటూ మంచిగా ఆయన నామాలతో మేము వెళ్తున్నంతసేపు మా చుట్టూ అందరూ గోవింద నామాలే పాడుతున్నారనమాట. ఒక ఆయన అయితే స్పీకర్ పెట్టుకున్నారు. అసలు ఎంత బాగుండిందంటే మాకు ఎంతసేపు ఆయన గోవిందనామమే వినిపిస్తూనే ఉండింది. గోవింద గోవింద అనుకుంటూ ఎక్కాము. అండ్ అలిపిరి నుంచి వెళ్ళినప్పుడు చాలా చాలా ప్లేసెస్ వస్తాయి, చాలా ఉంటాయి. మంచిగా మేము మధ్యలో పోలీలు కూడా తిన్నాము. అండ్ దారిలో ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ లోపల నేను రికార్డ్ చేయలేదు, కానీ ఆ స్వామివారిని చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. చూస్తూ ఉండిపోవాలనిపించింది లక్ష్మీ నరసింహస్వామిని. ఆ తర్వాత అలిపిరి ద్వారం నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు నడక మార్గం అయితే వస్తుంది. ఒక 5 kilometers అరౌండ్ ఉంటుంది. అక్కడైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. దగ్గరికి వచ్చేసాము. ఇంకా మోకల్ పర్వతం దగ్గరికి వచ్చేసప్పుడు మై గాడ్, ఇంకా కొంచెం దూరమే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అని అనిపించి అంత హ్యాపీగా ఉన్నాను. ఇంకా మోకాల్ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోకాల్ మెట్లు ఉంటాయి కదా, ఇంకా మోకాల్ మెట్లు కూడా ఎక్కామన్నమాట కొంచెం దూరము. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్గా కూడా ఎక్కారు. అండ్ ఇంకా దగ్గరికి వచ్చేసాం. 3500 steps ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. కొండ మీదకి అడుగు పెట్టగానే మేము ఎక్కింది అన్నీ మర్చిపోయినాం. వచ్చేసాము. ఇంకెళ్ళి దర్శనం చేసుకుందాం, మంచిగా స్వామివారిని చూద్దాం అన్నట్టు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాం ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి. అండ్ దెన్ మేమైతే క్యూలోకి వెళ్ళాము. క్యూలో మాకు ఒక అరౌండ్ 6 hours పట్టింది దర్శనంకి. నైట్ అయితే మాకు దర్శనం అయ్యింది అరౌండ్ 10:30 to 11 మిడిల్లో అయితే దర్శనం అయిపోయింది. మేము బయట వచ్చాము. గ్లో చూడండి నా ఫేస్లో. ఆయన్ని చూసి వచ్చిన తర్వాత ఆ ఫేస్లో ఆ గ్లో అసలు అన్బీటబుల్. ఇంకేది బీట్ చేయలేదు. అంత బాగా అంత హ్యాపీగా ఉంటుంది మనకి. తర్వాత వచ్చేసి మేము కొంచెంసేపు అన్నీ తిరిగేసి మంచిగా తిరిగామన్నమాట. మా ఫ్రెండ్ అయితే ఈ విగ్రహం కూడా తీసుకునింది. ఆ విగ్రహం చూస్తున్నంతసేపు నాకు స్వామివారి గుర్తొస్తా ఉన్నారు. అండ్ కొంచెంసేపు అలా అలా తిరిగేసి మంచిగా ఉన్నాం. కొండ మీద చలి చాలా పెడుతుంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా రిక్వైర్డ్ థింగ్స్ తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా చలి పెడుతుంది. కానీ మాకు ఆ తెల్లారుజామున సుప్రభాతం అవన్నీ విన్నాము, మాడవీధుల్లో ఉన్నాము, తిరిగాము. తెల్లారుజామున 4:30 వరకు ఉన్నామన్నమాట కొండ మీదే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంటికి రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ ఆయన పిలుపు కోసం వేచి చూస్తూ ఉంటాను.